జాన్సమ్మా, టాబ్లెట్. ఏంటి నార్మల్ వాటరా? సారీ జాన్సమ్మా, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. జాన్సమ్మా, జాన్సమ్మా, ఇంకో అరగంటలో టిఫిన్ రెడీ అయిపోతుంది, కలిసి తినేయచ్చు. డబ్బులు రెడీ అయ్యాయా? ఆ పనిలోనే ఉన్నాను. తను బంగారీ. జాన్సమ్మా. బంగారీ, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా భయపడకుండా నన్ను అడుగు. అలాగే జాన్సమ్మా. బంగారీ. అమ్మా, ఇప్పుడు ఏం అవసరం లేదా? అలాంటిదేం లేదమ్మా. ఏం లేదు అమ్మా. మీరు రోజుకి 8 గంటలైనా నిద్రపోవాలి, కానీ మీరు 6 గంటల సేపే పడుకుంటున్నారు. నేను చూస్తూనే ఉన్నాను, 4 గంటలకే నిద్రలేస్తున్నారు. ఎప్పుడైనా కొంచెం 8 గంటలు పడుకోండమ్మా. ఆరోగ్యం చూసుకోవాలి కదా. బంగారీ చుట్టూ ఇన్ని సమస్యలున్నా కూడా బంగారీ నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తోంది. తనకి ఒక సాయం కావాలంటే ఎవ్వరినీ నోరు తెరిచి అడగడానికి అస్సలు ఇష్టపడదు. ఎందుకిలా చేస్తోంది? ఇంత పెద్ద కుటుంబాన్ని చూసుకునే బాధ్యత తనే మోస్తోంది. తనని నా సొంత మనవరాలనుకుంటున్నాను. నా దగ్గర ధైర్యంగా డబ్బులు అడగడానికి తనకేంటి ఇబ్బంది? తను టైం అయింది, తొందరగా తినేసి బయలుదేరు. సరేమా. పొద్దున్న 5 గంటలకు నిద్రలేపాను కదా. అమ్మా, నైట్ అంతా దోమలు చావగొట్టేశాయమ్మా, నిద్రే రాలేదు. ఈరోజు కిటికీలన్నింటికి మస్కిటో నెట్ వేయించాలమ్మా. అలాగే ఒక ఏసీ కూడా పెట్టించాలి. ఇప్పటికి మన స్థాయి ఏంటో అలాగే మనం ఉండగలం. అనుకున్న వెంటనే ఏసీలు, కార్లు కొనడానికి కుదరదు. ఏసీలు మిడిల్ క్లాస్ కి అవసరమయ్యి చాలా రోజులవుతుందమ్మా. సరేమా, కొంచెం చట్నీ వెయ్యి. ఇదిగో చూడు, తను ఇంట్లో చాలా ఖర్చులున్నాయి, కొంచెం అర్థం చేసుకో. అయ్యయ్యో, ఆ వడ్డీ సరళ చెప్పిన టైం అయిందే, బంగారు ఇంకా రాలేదే. జయా, తింటున్నావా? టైం 9 అయింది కదా, అందుకే బాగా ఆకలేస్తోంది. సరే తినేసి వెళ్దామని వచ్చాను. ఏం చేశారు? ఇడ్లీ, చట్నీ. ఇదేంటి కుర్మానా? అదరగొడుతున్నారు. ఎరా చిన్న, తింటావా? తినేస్తానమ్మా. సరళ, నా కూతురు ఎలా అయినా డబ్బు కట్టేస్తుంది, ప్లీజ్ వచ్చి ఇలా ఇబ్బంది పెట్టుకో. ఇడ్లీ అయితే పూలా ఉంది, దీంట్లో కానీ నాటుకోడి పులుసు ఉండుంటే సూపర్గా అదిరిపోయేది. ఏంటో మీరు. రామ్మ బంగారీ, ఇదిగోండి మీరు అడిగిన డబ్బులు. వచ్చే ఇన్స్టాల్మెంట్ వచ్చే నెల నేనే తీసుకొచ్చేస్తాను. అప్పటి వరకు ఇంటి వైపుకి మీరేం రాకండి.
బంగారే, నువ్వు డబ్బులు సరిగ్గా ఇస్తున్నంత వరకు ఈ సరళ సరిగ్గానే ఉంటుంది. తేడా వచ్చిందంటే మా వాళ్ళున్నారే చెప్పిందే చేస్తారు. ఈసారి టైం కొంచెం మిస్ అయింది. ఈసారి మాత్రం కాకుండా చూడు. వస్తా జయా. అమ్మా వదిలే అమ్మా. లేదు బంగారే, వీళ్ళంతా మన ఇంటికొచ్చే పరిస్థితి వచ్చిందే అని నాకు చాలా బాధగా ఉంది. ముగ్గురు ఆడవాళ్ళున్న ఇంటికి ఇలాంటి వాళ్ళంతా వస్తూ పోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా ఇక మీదట రారులే అమ్మా. చెప్పిన టైం కంటే ముందే నేను డబ్బులు ఇచ్చేసేలా చూసుకుంటాను. అక్క, ఆ సరళక్కతో వచ్చిన ఆ పోకిరి వెదవ చూపు సరిగ్గా లేదక్క. ప్లీజ్ అక్క, ఇక మీదట వాళ్ళని ఇంటి వరకు రావద్దని చెప్పక్క. ఎలాగైనా డబ్బులు రెడీ చేసి ఇచ్చేయక్క. సరే తను, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సెట్ చేస్తాను. హ్మ్. వాళ్ళిక మీదట ఇంటికి రారు, భయపడకు. బంగారే, డబ్బులు ఎలా రెడీ చేశావు? అన్నయ్య దగ్గర ఏం తీసుకోలేదుగా? అలాంటిదేం లేదమ్మా. ఆ ఇంట్లో ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. మరే ఆ డబ్బులు ఎక్కడివి? అమ్మా ఎలాగో డబ్బులు అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటమ్మా వదిలే. బంగారి, నువ్విప్పుడు చెప్తావా లేదా? ఉంగరం ఒక్కటి పెట్టుకుంటాను కదా, అది అమ్మేశాను. ఏంటి, మీ నాన్న గుర్తుగా ఉన్నది అదొక్కటే కదా, అది అమ్మేశావా? ఇప్పుడు సెంటిమెంట్కంతా టైం లేదమ్మా. మానం మర్యాదతో ఉండాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ ఉంగరం కంటే నాన్న ఎక్కువమ్మా. ఆయన తొందరగా కలిస్తే అదే చాలు. ఆయన మనకి దగ్గరలోనే ఎక్కడ ఉన్నారమ్మా. తొందరలోనే మన దగ్గరకు వచ్చేస్తారని నాకు అనిపిస్తోంది. దాని గురించి నువ్వు ఆలోచించుకో. ముందు అప్పు తీర్చడం ముఖ్యం కదా. బంగారి, నేను వర్క్ చేస్తున్నా, తను కూడా పార్ట్ టైం ఏదో ఒకటి చేస్తుంది. ఈ అప్పు తీర్చడానికి మేం మా వల్ల అయినంత డబ్బు సర్దుతాం బంగారి. నువ్వు ఒక్కదానివే శ్రమ పడకు. అమ్మా తనుకి ఇంకా చదువే పూర్తి కాలేదు. తనని పోయి నువ్వెందుకు పార్ట్ టైం జాబ్ అని అంతా పంపిస్తున్నావు? లేదక్క, మన కుటుంబంలో ఇంత కష్టం వచ్చినప్పుడు నేను మాత్రం గమ్మున ఎలా కూర్చుంటానక్క? నాకు 2 గంటల వరకే కదా కాలేజ్. ఆ తర్వాత నేను ఊరికినే కదా ఉంటాను. ఆ టైంలో పార్ట్ టైం చేయడం తప్పేం కాదు కదక్కా. తను ఆ టైంలో ఇంకా బాగా చదువు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ బోల్డ్ అని వస్తున్నాయి. దానికి నువ్వు ఆ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు కదా.